హాయ్ అండి. ఈరోజు వీడియోలో బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్, చాలా చిన్న సైజు 28 చెస్ట్, నడుము లూజ్ వచ్చేసి 23 ఇంచులు. సో ఈ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం నేను 1 మీటర్ లైనింగ్ క్లాత్ అవసరం లేదు, 1 మీటర్ అవసరం లేదు, 80 చాలు. 80 సెంటీమీటర్స్ లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, దానికి అక్కడక్కడ చిన్న చిన్న స్టార్స్ లాగా బుటాస్ వచ్చాయి కదా, దానికి మ్యాచ్ అయ్యేటట్టు ఇంట్లో ఉన్న ఒక ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను. అది ఎందుకంటే పైపింగ్ వేయడానికి. అయితే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి, కోరాస్ అనేవి మనకు ఉండాలి. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కోరా ఉండకూడదండి. ఎలాగో కట్ చేస్తున్నాం కదా అని చెప్పేసి నేను 1.5 ఇంచు వరకు అయితే కట్ చేసేసుకుని నడుము దగ్గర పట్టీలాగా అతుకుతానమాట. ఇలా చేయడం వల్ల మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది. కింద ఎడ్జెస్ కరెక్ట్గా రావడానికి ఒక 1/4 ఇంచు తీసుకున్నాను. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి, ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి. ఇలా నీట్గా కట్ చేసేయండి. తర్వాత వచ్చేసి కింద పట్టి అతకడానికి ఒక 1/4 ఇంచ్ అంతా ఎక్కువ మార్కింగ్ వేసుకోండి. ఇంకా స్ట్రైట్గా ఇలాగా. తర్వాత వచ్చేసి మనకి స్ట్రైట్గా లైన్ ఉంది కదా, అక్కడ మనకి ఉక్సు పట్టి కాజా పట్టికి కావాలి కదా, దానికోసం ఒక 1/4 ఇంచ్ అంతా ఖర్చు పెట్టుకోండి. ఇప్పుడు మనం హైట్ చెక్ చేసుకుందాము. హైట్ చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ మన ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూపిస్తాను మీకు. బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజ్ చూసుకోవాలి. అదేవిధంగా చెస్ట్ కూడా బ్లౌజ్ నుంచి తీసుకోండి. ఇది బాగా సెట్ అయిందని చెప్పారు, నేను కుట్టిన బ్లౌజే, మనకు ఆల్రెడీ ఛానల్లో ఉంది. షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి. నాకైతే 6.5 వచ్చిందండి. ఆర్మ్ లూజ్ 6.5. చెస్ట్ ఎంత వచ్చింది, చంక కింద నుంచి కొలుచుకుందాం, 14 ఇంచుల వరకు వచ్చిందండి, అంటే 7 ఇంచులు అనమాట. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఎలాగా కట్ చేసుకోవాలో చూపిస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో కింద మనం 7 ఇంచులకి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు, అంటే చెస్ట్ మార్కింగ్ వేసాం కదా, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఆ తర్వాత వచ్చేసి హైట్ కూడా ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఇలా హైట్ కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు అంతే. ఇలా స్ట్రైట్గా లైన్ తీసేసుకోండి, ఇలా స్ట్రైట్గా. అయిపోయింది. ఇక్కడ ఒక 2 ఇంచులు నెక్ కోసం చిన్న షోల్డర్ ఉంటుంది కదా, మనం తీసుకున్న ఆది బ్లౌజ్కి చిన్న షోల్డరు, ఈ చిన్న షోల్డర్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు. ఫుల్ షోల్డర్ 5 ఇంచులు వచ్చింది. ఓకేనా. కింద కూడా 5 ఇంచులు పెట్టుకోండి, చంక డౌన్ 5.5 పెట్టుకోండి. స్ట్రైట్గా లైన్ రావాలంటే కింద కూడా 5 ఇంచులు పెట్టుకొని చంక డౌన్ 5.5 వరకు తీసుకోండి. అంతగా సరిపోకపోతే 5.5 తీసుకోవచ్చు. చెస్ట్ లూజ్ వచ్చేసి 7 ఇంచులు అంతే. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇక్కడ కూడా అంతే, స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోండి. ఇక్కడ అంతే. ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 1.5 వరకు మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తిప్పేసుకోండి. షోల్డర్ కావాల్సినంత ఖర్చు వేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి, 6.5 వచ్చిందా లేదా అనేది. సో నాకు దగ్గర వచ్చింది, కొంచెం లూజ్ అయిందనమాట, అంటే ఎక్కువ వచ్చేసింది ఆర్మ్ లూజ్. కొద్దిగా పైకి పెట్టుకుంటే సరిపోతుంది. కట్ చేసినప్పుడు అయినా సరే పైనుంచి కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ నుంచి ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ ఎంత ఉందో చూసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి చంక డౌన్ కూడా కరెక్ట్గానే వచ్చేసింది, నేను కుట్టిన బ్లౌజే కాబట్టి. కింద నుంచి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు. ఇక విడ్త్ వచ్చేసి 2.5 తీసుకోండి, చిన్న సైజు కదా, 3 ఇంచులు తీసుకుంటే మరీ బ్రాడ్గా అయిపోతుంది. పైన 2, కింద 2.5. ఇలా క్రాస్గా లైన్ వేసేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి. ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి. ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి 23 ఇంచులు, అంటే 6 ఇంచుల కన్నా కొంచెం తక్కువ. డాట్ కోసం 1 ఇంచు కాబట్టి 7 ఇంచుల కన్నా కొంచెం తక్కువ. సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి ఒక 3.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. సో పర్ఫెక్ట్గా మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇక నీట్గా కటింగ్ చేసుకోవాలి. చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా. వెనకాల డోరీస్ పెట్టమన్నారు, పెడదాం. ఇక్కడ అంతే.
ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి కరెక్ట్గా ఉండాలి, లేదంటే మళ్ళీ మనకి సరిగ్గా రాదనమాట ఫినిషింగ్ కానీ. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఓకేనా, 4 ఫోల్డింగ్ చేసేస్తున్నాను హ్యాండ్స్ కోసం. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసిన ప్రాబ్లం లేదు. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకుని ఎడ్జెస్ కరెక్ట్గా రావడానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. పైపింగే వేస్తున్నాం హ్యాండ్ కూడా. హ్యాండ్ హైట్ ఒక 5 ఇంచుల కంటే ఎక్కువ ఉండదు వీళ్ళకి, షార్ట్ హ్యాండ్ ఇష్టపడతారనమాట. 4.5 ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు స్ట్రైట్గా లైన్ వేసుకుని ఆర్మ్ డౌను పాతకు 3 ఇంచులు తీసుకోవాలి. 6.5 కదా, పాతకు 3 ఇంచులు తీసుకోవాలి. ఇలా క్రాస్గా 6.5కు ఒక మార్కింగ్ వేయండి. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచుల కన్నా కొంచెం తక్కువ, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇలా షేప్ తిప్పేసేయండి. మళ్ళీ ఒక 1/2 ఇంచు లోతుతోటి ఇలాగా, అంతే, ఇంకేం లేదు. కావాలనుకుంటే మన మెథడ్లో కర్వ్ స్కేల్ తోటి ఎలా వాడాలో కూడా క్లియర్గా ఉంది. ఒకసారి అలాగైనా మీరు హ్యాండ్ కర్వ్ అనేది తిప్పుకోవచ్చు. ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ మిడిల్లో ఒక చిన్న టక్, 2 లేస్ని సపరేట్గా తీసేసుకుని లోతు తీసేసుకోండి. ఇలా మొత్తం కూడా లోతు, అంతేనండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి, ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి, అయిపోయింది. ఇంకా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసము ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి. ఇలా స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్ కట్టే ఉంటుందండి ప్రిన్సెస్ కట్కి, క్రాస్ ఉండదు. ఉక్సు పట్టి కాజా పట్టు కోసం ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో, అది ముందుకు ఉండాలన్నమాట ఎప్పుడైనా సరే. మళ్ళీ దాని ఫ్రంట్ పార్ట్లోకి ఉన్నదనుకోండి ఫిట్టింగ్ తేడా వచ్చేస్తుంది. ముందుకు వచ్చేయాలి, ఈ ఖర్చు అంతా కూడా ముందుకు వచ్చేయాలి. ఇప్పుడు మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ వేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో 5.5 ఇంచులు నెక్ డౌన్ ఉంటుంది, అంతే, అంతకు మించి ఏముండదు. ఇది బోట్ నెక్ కాదండి, డీప్ నెక్ బ్లౌజు విత్ ప్రిన్సెస్ కట్. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్లో. ఈ సైడ్ జాయింట్కి ఒక 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది అయిపోయిన తర్వాత ఫ్రంట్ నెక్ కావాలి కదా మనకి, ఎంత ఉంది ఏంటనేది. బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకుని నెక్ డీప్ ఎంత ఉందో అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలాగ అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి. పైన షోల్డర్ కుట్టి దిగించి డీప్ ఎంత ఉందో చెక్ చేయండి. ఇక్కడ నుంచి డీప్ ఎంత ఉందో చెక్ చేస్తే 4.5 వచ్చింది, అంతే కావాలి వీళ్ళకి. హైట్ కూడా కొంచెం తక్కువ ఉంటారు, బాగా సన్నగా ఉంటారనమాట. సో 4.5 ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకుని రౌండ్, మంచి రౌండ్గా రావాలన్నమాట. ఇలా నీట్గా రౌండ్గా రావాలి. నేనైతే లీవ్ షేప్ ఇస్తున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసుకోవాలి ఇలాగా. తర్వాత చెస్ట్ పాయింట్, ఇది ప్రిన్సెస్ కట్ కదా, చెస్ట్ పాయింట్ కింద వచ్చేసి 3 ఇంచులు తీసుకోండి. 3 ఇంచులు పాతొక 3 అయినా పర్లేదు, ఓకేనా. ఈ షోల్డర్ కావాల్సినంత ఖర్చు తీసి చెస్ట్ పాయింట్ వచ్చేసి 9.5, ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు, కింద మనం 2.5 తీసుకోవాలి, పైన 3 ఇంచులు తీసుకొని ఇలా షేప్ ఇచ్చేసేయాలి అంతే. డాట్కి మధ్యన గ్యాప్ 1.5 ఇంచులు ఉంటే సరిపోతుంది, చాలా బాగా వస్తుంది. కింద ఇక్కడ షేప్ ఇచ్చేసేయండి, అంతేనండి. షోల్డర్ దగ్గర నుంచి 9.5, చెస్ట్ పాయింట్ దగ్గర 3 ఇంచులు, కింద వచ్చేసి 2.5 ఇంచులు, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండాలి పైన, అప్పుడే మనకి షేప్ అనేది బాగా వస్తుంది అనమాట. అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ కూడా. నేనైతే ప్రిన్సెస్ కట్ చేయను ఇప్పుడు, ఆ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అనేది చేయను, కుట్టేటప్పుడు చేస్తాను. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి. సో ఫైనల్గా అయితే మనకి రెడీ అయిపోయింది. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో పెట్టేసుకోండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని నీట్గా కట్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ అనేది ఇప్పుడు వేసుకుంటే కుట్టేటప్పుడు మనం చెప్తాను ఎలా కుట్టాలి, ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను మీకు. ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుందాం. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి, ఇలా మొత్తం కూడా కోరాస్ ఆపోజిట్లో పెట్టేసుకుని ఫోల్డింగ్ వైపుకేమో ఫ్రంట్ పార్టు, కోరాస్ ఉన్న వైపుకి బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలి, లేకపోతే బ్లౌజ్ పాడైపోతుంది మళ్ళీ. ఇప్పుడు చూడండి, ఈ ఫోల్డింగ్ ఉన్నది ఫోల్డింగ్ వైపుకి, చూసారు కదా.
తర్వాత అక్కడ ఆపోజిట్లో పెట్టుకోవాలి. మనకి క్లాత్ సేవ్ అవ్వడానికి చూసుకోవాలి. చిన్న సైజే కాబట్టి ప్రాబ్లం లేదు. మరి వెనకాల డోరీస్ హ్యాంగింగ్స్ కూడా ఎక్కువ కావాలన్నారు కాబట్టి క్లాత్ వేస్ట్ చేయకూడదు. అంతేనండి, చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. సో మీరు కూడా ఇదే మెథడ్లో చిన్న సైజు అయినా పెద్ద సైజు అయినా ఏదైనా సరే ఇలా కట్ చేసుకున్నారంటే మీకు ఫినిషింగు ఫిట్టింగు అన్నీ కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.